సూర్యుడు ఉగ్రరూపం దాల్చనున్నాడా? 2025 నాటికి సూర్యుడు సోలార్ మ్యాక్సిమంకు చేరుకోబోతున్నాడా? త్వరలోనే ప్రపంచానికి పెను సవాలు ఎదురవబోతుందా? మరో 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కుప్పకూలిపోనుందా? అకోపలిప్స్పై ఎందుకంత చర్చ సాగుతుంది? వాచ్ ది స్టోరీ. అంతరిక్షం అనంతమైనది, ఆది అంతం లేనిది. ఎన్నో మిస్టరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అలాంటి అంతరిక్షంలో సూర్యుడు అనేది ఒక చిన్న నక్షత్రం మాత్రమే. సూర్యుడిని నమ్ముకునే భూమి పరిభ్రమిస్తోంది. మానవజాతి మనుగడ సూర్యుడిపై ఆధారపడి ఉంది. కొన్నిసార్లు సూర్యుడిలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల కారణంగా వేడి అనేది మరింత పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో సౌర తుఫాన్లు క్రమంగా పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో ఎన్నో తుఫాన్లు వస్తూనే ఉన్నా ఈసారి రాబోతున్న తుఫాను మాత్రం భయంకరమైన ఫలితాలను తెస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ తుఫాన్ ప్రభావం భూమిపై భారీగా ఉండే అవకాశం ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది భూమిపై భారీ నష్టాన్ని కలిగిస్తుందని నెటిజన్లు అంటున్నారు. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో కదలిక ఉన్నప్పుడు అది చాలా శక్తివంతమైన రేడియేషన్ను అంతరిక్షంలోకి విడుదల చేస్తుంది. దీనిని సౌర గరిష్టం అంటారు. ఇప్పుడు ఇది భూమి వైపు వేగంగా కదులుతోంది. అంతరిక్షంలో వస్తున్న ఈ తుఫాను కారణంగా భూమిపై విద్యుత్ వ్యవస్థతో పాటు ఇంటర్నెట్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దీనితో పాటు అంతరిక్షంలోని ఉపగ్రహాలు కూడా క్రాష్ అయి భూమిపై పడనున్నాయని నాసా అంచనా వేసింది.